నెల్లూరు నగర విస్తరణ మరియు అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ ప్రణాళికలు మరియు ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో రియల్టర్లు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్నారని కోటంరెడ్డి కొనియాడారు. కొత్త లేఅవుట్ల ఏర్పాట్లు, రోడ్లు, డ్రైనేజీ మరియు విద్యుత్ సౌకర్యాలను నిబంధనల ప్రకారం కల్పించడం ద్వారా నగర రూపురేఖలు మారుతాయని తెలిపారు. ప్రభుత్వం, రియల్టర్లు, ప్రజల మధ్య నిరంతరం సమన్వయం ఉన్నప్పుడే నెల్లూరు నగరం అన్ని వైపులా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. రియల్టర్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే నగర అభివృద్ధిలో భాగస్వాములవుతున్న రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను నుడా చైర్మన్ అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పారదర్శకమైన అనుమతుల ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు నుడా అధికారులు పాల్గొన్నారు. నిబంధనలకు లోబడి పర్యావరణ హితమైన లేఅవుట్లను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రియల్టర్స్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి స్టేట్ కమిటీ ఎన్నుకోవడం, అందరూ కలిసి ఐక్యంగా ఉండడం ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. నా నమస్కారాలు. అనేక సమస్యలు తెచ్చారు. నేను వచ్చిన తర్వాత చాలా గట్టిగా తీసుకున్నా. కానీ మీ ఏజెంట్లకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు వీళ్ళు కోరారు రేరా సర్టిఫికేట్ అని. అది లోకేష్ గారిని కూడా కలుస్తున్నారు. అది నారాయణ గారి చేతిలో ఉంది. నారాయణ గారితో మాట్లాడుతుంది. మీరు కూడా ఒకసారి నారాయణ గారికి మెమోరాండం ఇవ్వండి. నేను కూడా మాట్లాడతాను సార్తో. రేరా సర్టిఫికేట్ కూడా ఉచితంగా ఇచ్చేదానికి నా ప్రయత్నం నేను చేస్తానని కూడా మనం చేస్తాను. అట్లా 6 అంకణాల్లో జరిగేది కాదు. అది 12 అంకణాలు అదే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఖచ్చితంగా మీకు ఫ్లాట్లు వచ్చే విషయంలో మంత్రి గారు నారాయణ గారితో మాట్లాడి నా కృషి నేను చేస్తానని కూడా నేను 12 అంకణాలు ఉంటే ఒక రకమైన ఇల్లు కట్టగలం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు పడే బాధలు, మీరు చేసేవి అన్నీ నాకు తెలుసు. అమ్మే ఏజెంట్లు మీరు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఇది కూడా అప్రూవల్ ఉందా లేదా, ఈయన అప్రూవ్ చేయబోతున్నాడు, ఎన్ని అడుగులు రోడ్డు అయిపోతున్నాడు, స్తంభాలు అయిపోతున్నాడా, కరెంట్ అయిపోతున్నాడా, కాలువలు అయిపోతున్నాడా లేదా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సురేష్ గారు చెప్పినట్టు ఆ ప్యాటర్న్ తయారు చేసిన దానికి మేము దానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. నేను కలెక్టర్ చెప్తాను, జాయింట్ కలెక్టర్ చెప్తాను. ప్యాటర్న్ తయారు చేసి పూర్తిగా కావాలి, అక్కడ ఇవ్వాలి. ప్యాటర్న్ తయారు చేసి ఇవ్వాలి మీకు. మొత్తం ఆ లేఅవుట్లు ఎన్ని ఉన్నాయో ఆ ప్యాటర్న్ కోసమే మేము ఈరోజు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం కూడా.